తెలుగు వాళ్ళందరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అండగా నిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. నీలం సంజీవరెడ్డి, పివి నరసింహారావు, నందమూరి తారక రామారావు, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని ఉద్ఘాటించారు సీఎం రేవంత్ రెడ్డి. తాజ్ కృష్ణాలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాల్లో తెలుగు వాళ్ళ అస్తిత్వం కనుమరుగవుతుందని చెప్పుకొచ్చారు. సుదర్శన్ రెడ్డి ఎన్నికల బరిలోకి రావడంతో ఎన్డీఏ కూటమికి బలమైన సవాల్ విసిరినట్లుగా అయిందని తెలిపారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా అందరికీ ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి రాజీనామాపై రాజకీయ ఒత్తిళ్లు ఎన్ని ఉన్నాయో అందరం గమనించాలని చెప్పుకొచ్చారు. పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు వివిధ సందర్భాలలో వివిధ హోదాలలో జాతీయ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ రోజు జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళ మనగడ ఉనికి ప్రమాదకరంగా మారిన సందర్భంలో ఇండియా కూటమి రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇండియా కూటమి యొక్క ఆలోచనను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు గౌరవించి ఈ రోజు ఎన్నికల బరిలో దిగడం జరిగింది. వారు ఎన్నికల బరిలోకి రావడంతో ఎన్డీఏ కూటమికి జాతీయ స్థాయిలో ఒక బలమైన ఛాలెంజ్ ను విసరగలిగినాం. ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నది. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంటే, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, పేదలకు రిజర్వేషన్లను పెంచాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే కూటమి ఇంకొక వైపున ఈ ఎన్నికల బరిలో నిలబడ్డారు. మొన్న ఉపరాష్ట్రపతి గారి రాజీనామా అందరికి ఆశ్చర్యకరం. వారి రాజీనామాకు గల ఒత్తిడి, కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడ్డది. ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో ఒకే ఒక ఎజెండా, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఎజెండాతో ఎన్డీఏ అభ్యర్థిని ముందులు పెడితే, రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు రిజర్వేషన్లను పెంచాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పి ఇండియా కూటమి ఈ రోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో దించిండ్రు. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన తెలుగువాడు, మనవాడు, రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా రావడము, మన అందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను, మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ శాసన మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్దకు చేరి రాహుల్కు సిబిఐ వద్దు, రేవంత్కు సిబిఐ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఆ గందరగోళం నడుమే బీసీల రిజర్వేషన్ను పెంచేందుకు వీలుగా రూపొందించిన తెలంగాణ పంచాయతీరాజ్ 2025 బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. మంత్రి పొన్నాం బీఆర్ సభ్యులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్స్ ఫ్యూడల్ పార్టీ బీసీల అంశం చర్చకు వస్తే ఇలా అడ్డుపడడం సరికాదన్నారు పొన్నాం. బీసీల పట్ల వాళ్లకున్న గౌరవం, వైఖరి స్పష్టమవుతుందని, సమాజం వాళ్లను గమనిస్తుంది. 42% రిజర్వేషన్లను అడ్డుకోకండి, సర్వేలో కూడా పాల్గొనలేదు, కడుపులు కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇలా అడ్డుకోవడం ఏం పద్ధతి? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మీ పార్టీకి బీసీ రిజర్వేషన్లు ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇలా అడ్డుకునే కుట్ర మాత్రం దౌర్జన్యమని మంత్రి పొన్నామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకి, ప్రజాస్వామ్యంలో విచారణకు ఎదుర్కొని నిర్దోషిగా నిలబడాలి. విచారణ ఖర్చులోనే ఈ విధంగా ధర్నాలు చేస్తే, విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉన్న వైఖరి, బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా కనబడుతుందో చూస్తా ఉన్నాం. డెఫినెట్లీగా ఇది ప్రజలు గమనించాలి, తెలంగాణ ప్రజలంతా గమనిస్తారు. బీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా అయితే బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అడ్డుకోవడానికి చేస్తా ఉన్నారు. బీసీలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని రకాల అంశాలు తీసుకొని పోతుంటే ఎందుకు జరుగుతోందని అడుగుతాను. ఏమైంది? కనీసం సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు?
సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారో అడుగుతా ఉన్నా. ఇవాళ చర్చ ముందు 42% కానీ 42% కానివ్వండి, 42% పేరు మీద అడ్డుకునే కూడా జరుగుతోంది. కేసీఆర్ కుటుంబానికి సర్వేలో కూడా పాల్గొనలే వీళ్ళు. ఇష్టం లేదు, కడుపులో కత్తులు పెట్టుకొని అలుగు కోరుతూ ఉన్నారు బీసీలను. ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తుంటే కనీసం పార్టీ నాయకత్వం. తెలంగాణలో బీసీ బిల్లుపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇదే సమయంలో కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ ఘోష్ కమిషన్ వేశారా అని ప్రశ్నించారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, విధిలేని పరిస్థితుల్లో సిబిఐకి అప్పగించారు. కాళేశ్వరం అవినీతి రుజువులన్నీ సిబిఐకి అప్పగించాలి. 42 నెలల తర్వాత రేవంత్కు కనువిప్పు కలిగింది. 6 నెలల్లో నిగ్గు తేల్చుతామని అన్నవారు ఎందుకు కాలయాపన చేశారు? కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ ఘోష్ కమిషన్ వేశారా? బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు. ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారు? బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉంది. నెహ్రూ నుండి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ నేతలు బీసీలను మోసం చేశారని అన్నారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టుగా రేవంత్ రెడ్డి గారికి 22 మాసాల తర్వాత ఇప్పుడు కనువిప్పయింది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం సిబిఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని, నిజం నిగ్గు తేల్చే సంస్థ సిబిఐది మాత్రమే చెప్పి వారికి నిన్న కనువిప్పయింది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా కేటగిరికల్గా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వము చేవెళ్ళ ఈ యొక్క ప్రాజెక్టును రీడిజైన్ చేసి రాజకీయంగా తెలంగాణ సంపదను దోచుకునేదానికి, కాంట్రాక్టర్లు మీలు జరిగేదానికి, దానికి అధికారులు కూడా ఒత్తాసు పలికారని చెప్పి దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కుంభకోణాన్ని 38,000 కోట్ల ప్రాజెక్టును 1,00,000 కోట్లతో నిర్మిస్తామని చెప్పడమే అది సబబు కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ఎన్నికల సమయంలో కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద బీఆర్ఎస్ దోచుకుంది, కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడ్డది. మేము అధికారులకు వస్తే పూర్తి ఆధారాలతో సహా 6 నెలల్లోనే దీన్ని నిగ్గు తేలుస్తాం, మెక్కిందంతా కూడా కక్కిస్తాం, 1 రూపాయి కూడా వదలమని చెప్పినటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆనాడే సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి మొత్తం దోచుకున్నటువంటి దానిని మేము కక్కించి తెలంగాణకు మరి న్యాయం చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ బీజేపీ బంధం బయటపడిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్, బీజేపీ సీఎం రేవంత్ రెడ్డి స్నేహబంధం బయటపడిందని వెల్లడించారు. ఏదైతే రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చిండో దాన్నే పాల్వాయార్ ఇష్యూ మొత్తం డిట్టో అచ్చుకుదినట్టే ఆయన 30 నిమిషాల ప్రసంగంలో. వాళ్ళ బీఎల్పీ నేత కూడా మహేష్ రెడ్డి గారు కూడా అదే కోవా, మమ్మల్ని ఎక్కువ టార్గెట్. అంటే బీజేపీ రేవంత్ రెడ్డిల మైత్రి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో నగ్నంగా బయటపడ్డది. అసలు నిన్న అసెంబ్లీ సమావేశాలు పెట్టింది ఒకటే రోజు, అది సండే. ఆదివారం అసెంబ్లీ సమావేశం పెట్టి కేవలం కాళేశ్వరాన్ని బదనాం చేయాలి, కేసీఆర్ని బదనాం చేయాలి, 2 పార్టీలు కూడబలుకొని, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ 2 పార్టీలు కూడబలుకొని నిన్న వారు వివరించిన తీరు తెలంగాణ సమాజం గమనించిందనే మేము భావిస్తా ఉన్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో 2018 నుంచి బండి సంజయ్ ఎప్పుడైతే బీజేపీ పార్టీ అధ్యక్షుడైందో అప్పటి నుంచి బీజేపీ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఇద్దరు కలిపి పనిచేస్తున్నారు మొదల నుంచి. కాళేశ్వరంలో అసలు జరిగింది ఏంటండి? కాళేశ్వరము అనేక కాంపోనెంట్లతో కూడినటువంటి ఒక ప్రాజెక్ట్. దాంట్లో రిజర్వాయర్లు ఉన్నాయి, పంప్ హౌజులు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి, సొరంగ మార్గాలు ఉన్నాయి, గ్రావిటీ కెనాల్లు ఉన్నాయి, 3 బ్యారేజీలు ఉన్నాయి. మొత్తం 94,000 కోట్ల
విలువ గల ప్రాజెక్టు ఖర్చు పెట్టింది. ఇన్ని కాంపోనెంట్లు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక 4,000 కోట్ల విలువ గల అది మేడిగడ్డ బ్యారేజ్. 94,000 కోట్ల విలువ గల కాళేశ్వరం ప్రాజెక్టులో 4,000 కోట్లది మేడిగడ్డ బ్యారేజ్. కంటోన్మెంట్ బోర్డు ఆఫీసులో సీఈఓ మధుకర్ నాయక్తో సమావేశమయ్యారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. కంటోన్మెంట్లో కట్టే బిల్డింగ్స్ కూడా మార్టగేజ్ సిస్టమ్ పెట్టారు. దీనివల్ల 150 నుంచి 200 గజాల స్థలంలో ఇల్లు కట్టుకునే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కంటోన్మెంట్ భూములుగాను 303 కోట్ల రూపాయలు జమయ్యాయి. వాటితో డ్రైనేజీ వ్యవస్థను, రోడ్లు, పైపులను పదే పగలగొట్టకుండా పెద్ద పైపులు వేసి పరిష్కరించాలని కోరాం. పైపులు వేసిన వెంటనే రోడ్లు కూడా తక్షణమే వేయాలని కోరాం. కొత్తగా వేసే పైప్ లైన్లో డ్రైనేజీ నీరు కలవకుండా వర్షపు నీరు మాత్రమే పారే విధంగా చూసుకోవాలని చెప్పడం జరిగింది. కంటోన్మెంట్లో కట్టేటువంటి బిల్డింగ్స్ ఏవైతున్నాయో ఈ మార్టిగేజ్ సిస్టమ్ జిహెచ్ఎంసీలో ఎట్లయితే మార్టిగేజ్ చేస్తారో 10%, 15% ఇక్కడ కూడా అట్లాంటి మార్టిగేజ్ సిస్టమ్ పెట్టింది. దీనివల్ల చిన్న జాగాలు ఉన్న వాళ్ళు 150 గజాలు 200 గజాలు ఇల్లు కట్టుకుంటారు. ఆ సెట్ బ్యాక్స్, తర్వాత మెట్లు, ప్యాసేజ్ వదిలిపెట్టాలంటే వాళ్ళకు మిగిలేదు తక్కువైపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాని మీద మరొకసారి విచారణ చేసి ఒక సైంటిఫిక్ ప్రజలు ఏం కోరుతున్నారో దాని ప్రకారంగా నిర్ణయం చేయమని చెప్పి ఒక సూచన చేసిన. రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొన్న 303 కోట్ల రూపాయలు అయితే జమైందో కంటోన్మెంట్ భూముల డబ్బులు జమైనాయో దానివల్ల ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రేపు ఇది జిహెచ్ఎం ఈ కంటోన్మెంట్ కాకుండా జిహెచ్ఎంసీ అయిందనుకోండి 5 అంతస్తులు 6 అంతస్తులు ఇవాళ 2 లక్షలు 3 లక్షలు ఉన్న జనాభా ఎగ్దాం 20 లక్షలు 30 లక్షలు పెరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ డ్రైనేజ్ వ్యవస్థ మళ్ళా పైపులు పాలగొట్టకుండా రోడ్లు పాలగొట్టకుండా ఇలా జనాభాని ఎస్టిమేట్ చేసుకొని పెద్ద పైపులు వేసి పర్మిట్ చేయమని చెప్పి కోరినాం. మూడోది ఈ పైప్ లైన్ వేసిన తర్వాత అది బొందల గడ్డగా మారకుండా ఇవన్నీ రెడీమేడ్ చేసుకొని ఎక్కడికక్కడ తక్షణమే రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేసుకోవాలనేటువంటి పద్ధతి. నాలుగోది ఇలా ఓపెన్ డ్రైన్లు ఉన్నాయి మొత్తం కంటోన్మెంట్లో. ఒకసారి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసిన తర్వాత డ్రైనేజ్ పైప్ లైన్ వేసిన తర్వాత ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు పారే మురికి నీళ్ళు ఏదైతే ఉందో అది కేవలం వర్షం నీళ్లు పారే కాలువలు లెక్క ఉండాలి తప్ప. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావును టార్గెట్ చేస్తూ మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ 2-3 నేతలే కేసీఆర్పై కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మెగానో బోగానో ఏదో. ఈ పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? రాజకీయ జీవితంలో తాను ఏనాడు విశ్రాంతి తీసుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలన్నదే తన ఆశయమన్నారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మార్పులు వస్తాయి.
రాయలసీమ ఇక నుండి రాళ్లసీమ కాదు, రతనాల సీమ. పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాలనేదే మా లక్ష్యం. సంపద సృష్టించడం చేతనైతే సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చు. అప్పులు చేసిన ఏ కుటుంబం కూడా బాగుపడదు. ఆదాయం పెంచుకున్నప్పుడే జీవితాల్లో మార్పు సాధ్యం. రాష్ట్ర విభజన తర్వాత మనకు అనేక కష్టాలు వచ్చాయి. 2014-19 మధ్య దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని చేసి చూపించాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మళ్లీ స్వేచ్ఛ వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, పెంచుకుంటూనే ఉండాలి. దీనికి ఆర్థిక సంస్కరణలు అవసరమని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం. ఈరోజు మిత్రులు చెప్పారు, ఈరోజు రాయలసీమను మీరు చూస్తే రాళ్లసీమగా మారిపోతుందనుకున్న రాయలసీమ ఈరోజు గ్యారంటీగా చెప్తున్నా రాళ్లసీమగా మారదు, రతనాల సీమ చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ విధంగా చేస్తాను కూడా చెప్తాను. ఇంకో పక్క రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రం మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. రోడ్ల మీద, ఎయిర్పోర్ట్ల మీద, రైల్వేలు కానీ ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు మీ ఇంటి మీదనే రూఫ్ టాప్ పవర్ తయారు చేసే పరిస్థితికి వచ్చాం, సోలార్ తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే అందులో కూడా మనమే అగ్రస్థానంలో ఉన్నాం. ఇప్పుడే అడిగారు మిత్రులు, 30 సంవత్సరాల్లో నాకు ఒక తృప్తి, సంపద సృష్టించడం చేతనైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. గడిచిన ప్రభుత్వం 5 ఏళ్లలో అప్పులు తీసుకొచ్చి మొత్తం సంక్షేమం అని ప్రజల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒకే విషయం, ఏ కుటుంబం అయినా అప్పులు చేసి బాగుపడ్డారా మీరే చెప్పమంటున్నాను. కూటమి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భక్తుల సేవ మర్చి వ్యాపారుల సేవలో మునిగిపోయిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దె చెల్లించకుండా 2 కోట్ల బకాయిలు పడ్డ సన్నిధానం క్యాంటీన్ను ముఖ్యమంత్రి కార్యాలయాల ఆదేశాలతో ఆగమేఘాల మీద తిరిగి ఓపెన్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. తిరుమలలో వ్యాపారుల సేవలో పాలక మండలి తరుస్తుంది. టీటీడీని చైర్మన్ బిఆర్ నాయుడు వ్యాపారమయంగా మార్చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా 201 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే టీటీడీ కంటితుడుపు చర్య తీసుకుందని ఆయన అన్నారు. ఎవరైనా ఇలాంటి స్థలాలను టీటీడీ ఆక్రమించుకుంటే ఇలా ఫైన్లు వేస్తే తిరుమలలో ఇక ఇంచి స్థలం కూడా మిగలదు. నానా హడావిడి చేసినారు ఆ రోజున. నిజమే, అది తప్పు కూడా జరుగుండొచ్చును. మిగతా మఠాలు కొన్ని ఏదో చేసినారు అనని పెద్ద ఎత్తున గొడవ చేశారు మేము అధికారంలో ఉండగా. మరి ఈ రోజున ఒక క్యాంటీన్, ఒక వ్యాపార సంస్థ 201 స్క్వేర్ మీటర్లని ఆక్రమిస్తే దాన్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి సాక్షాత్తు సీఎం ఆఫీసు నుంచే వస్తే రావటమే కాకుండా దాదాపు 2 కోట్లను ఫీజును రెంట్ని ఎగ్జామ్ట్ చేయటానికి ఈ అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి విషయం తెలుస్తున్నది. అలాగే 3 నెలల ఫీజును అఫీషియల్గా కూడా ఎగ్జామ్ చేశారు. మీరు కట్టాల్సినటువంటి పని లేదు, మీరు వ్యాపారం పెట్టుకోలేదు అన్నటువంటి ఉద్దేశంతో. ఇంత దారుణంగా ఒక క్యాంటీన్ నిర్వాహకులకి 2 కోట్ల రూపాయల లాభం చేకూర్చటమే కాకుండా మూసినటువంటి హోటల్ని మళ్ళీ తెరవటమేంది ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో, కార్యాలయం ఆదేశాలతో. విజయవాడ వరద బాధితులను కూటమి ప్రభుత్వం గాలి కుదిలేసిందని, ఏడాది గడిచినా నష్టపరిహారం ఇవ్వకుండా వంచిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్షణమే బుడమేరు ప్రక్షాళన చేసి ముంపు భయం నుండి విజయవాడ ప్రజలకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు తన దృష్టంతా అమరావతి మీద పెట్టి విజయవాడ బ్రాండ్ ఇమేజ్ని దారుణంగా దెబ్బతీశారన్న వెల్లంపల్లి పూడికలు తీయకపోవడంతో చిన్నపాటి వర్షానికే వరద నీరు ఇళ్లల్లోకి చేరుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల సంబరాలు చేసుకుంటున్న చంద్రబాబు ఇన్నేళ్లలో బుడమేరును ఎందుకు ప్రక్షాళన చేయలేదని ధ్వజమెత్తారు. నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు. మీరు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా చెప్పుకుంటున్నారు కదా, బుడమేరు సమస్య ఎందుకు పరిష్కరించలేకపోయారు ఇప్పటి వరకు కూడా? బుడమేరు సమస్య తెలీదా? బుడమేరుకి కోతవే దూరంలో మీ ఇల్లు ఉంటుంది. అయినా కానీ బుడమేరుని మీరు ప్రక్షాళన చేద్దామని కానీ, బుడమేరుని ఆధునీకరిద్దామని కానీ ఆ రోజు మాత్రం చెప్పారు, బాంచేత్ బుడమేరుని మేము అద్భుతం చేసేస్తాం, దాన్ని ఈసారి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి. సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు కురిసే వర్షాలకు కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి. విజయవాడ, ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కానీ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కానీ, మైలవరం కానీ, నందిగామ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ రోజు మాత్రం మన రామానాయుడు గారు ఏదైతే తెలుగుదేశానికి చాలా చక్క పచ్చ చొక్క వేసుకుని కనబడుతుంటాడు తప్ప తెలుగుదేశం పార్టీ వాదిలా కనబడుతుంది తప్ప ఎక్కడ ఒక మంత్రి స్టైల్లో కనబడ్డాయని ఎక్కడ కూడా. ఒక మంత్రిగా ఆ రోజు మాత్రం నేను 2 రోజులు అక్కడే పడుకున్నాను, 3 రోజులు అక్కడే పడుకున్నాను, నేను మొత్తం బుడమేరునంతా కూడా ప్రక్షాళన చేసేస్తున్నానని చెప్పిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా కానీ బుడమేరు గురించి ఒక మీటింగ్ పెట్టడం కానీ, బుడమేరుని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కానీ ఎక్కడైనా కానీ కనబడిన పరిస్థితి ఏమైనా ఉందా? వినాయక నిమజ్జనం సందర్భంగా సిటీ విజన్ సంస్థ ఎండి శివరామకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సంస్థ యాజమాన్యం, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. पंचविधेन संकल्पेन पूज्याम् अहं करिष्ये। बोलो विघ्नेश्वर भगवान की, बोलो विघ्नेश्वर भगवान की। पुरुषस्य